నమస్తే. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. అయితే మనం సోషల్ మీడియాలో ఒక ఇంటర్వ్యూ హల్చల్ అవుతుందని చెప్పారు. ప్రశ్న అనే ఒక యూట్యూబ్ ఛానల్లో ఆ, అతని పేరు ప్రాపర్ గా ఎవరికి తెలియకపోవచ్చు, కానీ ప్రశ్న అంటే అందరికి తెలుసు. అండ్ ప్రకాష్ రాజ్ గారు అందరికి తెలిసిన విషయమే. అయితే ఇంటర్వ్యూ అందరూ చూసిన వాళ్ళందరికి కానీ చూసిన వాళ్ళు ఎవరికైనా కానీ అది ఒక పవన్ కళ్యాణ్ టార్గెటెడ్ గా చేశారనే విషయం క్లియర్ గా అర్థం అవుతుంది. ప్రశ్న అనే వ్యక్తి అయితే అతను అవునన్నా కాదన్నా పవన్ కళ్యాణ్ గారు ఏపీకి డిప్యూటీ సీఎం, అది గౌరవించాల్సిందే. ఆ మినిమం గౌరవం లేకుండా కొన్ని కొన్ని మాటలు మాట్లాడతారు. అది కొంతమందికి అర్థమవుతుంది. అంటే ప్రకాష్ రాజ్ గారు తెలిసిందే, మనం ఆయన ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం మీద ఇవన్నీ మాట్లాడతారు, అవగాహన ఉండదు అని చెప్పేసి మాట్లాడుతూనే ఉన్నారు. ఇదే విషయం మనతో మాట్లాడడానికి జనసేన స్పోక్ పర్సన్ వివేక్ బాబు గారు. నమస్తే సార్. నమస్తే. సార్, అయితే ఏదైనా డిబేట్ అయినా కానీ ఇంటర్వ్యూ కానీ అపోజిషన్ ఉండాలి. అంటే మీరు జనసేన పర్సన్ అయితే నేను జర్నలిస్ట్, లేదా టీడీపీ పర్సన్, ఏఎస్ఆర్సీ పర్సన్ అయ్యండి, డిబేట్ అనేది సాగాలి. ఇద్దరం జనసేన వాళ్ళని కూర్చొని అపోజిషన్ లో ఉన్న జగన్మోహన్ రెడ్డి తిట్టడం ఎలా ఉంటుంది? ఇప్పుడు అదే జరుగుతుంది. ఇద్దరికి, ప్రశ్న అనే వ్యక్తికి పవన్ కళ్యాణ్ అంటే పడదు, ప్రకాష్ రాజ్ గారికి పవన్ కళ్యాణ్ అంటే పడదు. ఇద్దరు కూర్చొని పవన్ కళ్యాణ్ టార్గెట్ అంటే పవన్ కళ్యాణ్ ఏపీలో గవర్నమెంట్ నడుపుతుంది, బీజేపీని టీడీపీని రెండింటిని మర్చిపోయారు. ఏం సార్, ఇది ఒక పర్సనల్ ఎజెండా తోటి చేశారా, లేకపోతే పర్సనల్ వాళ్ళకి ఏదైనా పర్సనల్ గా ఏమన్నా కక్ష కార్పణ్యాలు ఏమైనా ఉన్నాయా పవన్ కళ్యాణ్ గారి మీద? ఏ విధంగా చూడాలి ఇద్దరు? అంటే ప్రకాష్ రాజ్ అంటే అఫ్ కోర్స్ ఒక నటుడిగా చాలా మందికి పరిచయమైన వ్యక్తి కాబట్టి తనని తన మాటలు ఒకవేళ నెగిటివ్గా కానీ లేకపోతే పాజిటివ్గా కానీ ఏం మాట్లాడినా కూడా ఖచ్చితంగా నెగిటివ్గా మాట్లాడితే మా పార్టీ అధినేత లేకపోతే ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న కళ్యాణ్ గారిని తప్పకుండా మేము అపోజ్ చేస్తాం, దానికి కౌంటర్ ఇస్తాం. అయితే ఇక్కడ ఈ ప్రశ్న అనే అతని గురించి మాట్లాడాల్సి వస్తే ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో ఒక విషయాన్ని చెప్పేవాడిని. ఆ, ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారిని మన దేశంలో ఒక పెద్ద ఐకానిక్ పర్సనాలిటీగా తీసుకోవచ్చు. ఆయన్ను టార్గెటెడ్గా కంటిన్యూగా లేకపోతే ఒక తిట్టడము లేకపోతే ఆయన వ్యక్తిగతంగా ద్వేషించే కోణంలో మాట్లాడితే ఏమవుతుంది? టక్కుమని ఆ పార్టీ వ్యక్తులు కావచ్చు లేకపోతే దేశ ప్రధానిగా భావించే ఒక మనం ప్రజలుగా కావచ్చు కూడా చాలా మంది అది చూసిన వెంటనే రియాక్ట్ అవుతాం. అంటే అర్థం ఏంటి? ఆ రియాక్షన్ వాళ్ళకు కోరుకుంటారు. అలా తిట్టడం వల్ల ఎక్కువ మందికి పాపులారిటీ రావడం వల్ల, తెలియడం వల్ల, అలా పాపులర్ అవ్వడం వల్ల దే విల్ గెట్ సమ్ ఫేమ్ ఆర్ ఫేమస్. పాపులారిటీ. సో ఆ కోణంలో వ్యూవర్షిప్, యూట్యూబ్ అంటే వ్యూవర్షిప్ బేస్డ్ మీద కాబట్టి జరుగుతుంది కాబట్టి ఒక కాంట్రవర్సీ కోణంలోనే ఎదగాలి, త్వరగా ఎదగాలి అనే కోణంలో చేసే ఆలోచన విధానం కలిగిన యూట్యూబర్స్ కావచ్చు, ఐడెంటిటీ లేని వ్యక్తులు కావచ్చు, ఎక్కువగా జరుగుతున్న ఆలోచన. గత 5-6 ఏళ్ల నుంచి ఈ బాపతికి సంబంధించిన ఈ బాపతి కలిగే వ్యక్తులు ఎక్కువ మంది యూట్యూబ్లలో రావడము, వాళ్ళకు మేము కౌంటర్ ఇవ్వడము, అలాగే వాళ్ళని దయచేసి పెద్దవాళ్ళని చేయొద్దని కూడా నేను చాలా సందర్భాల్లో మా కార్యకర్తలకు చెప్పడం జరిగింది. వాళ్ళ వీడియోస్ తెచ్చి షేర్ చేయడము, వాళ్ళ గురించి చర్చ చేయడము. అంటే కంటిన్యూగా ద్వేషించే వాళ్ళని ఏం చెప్తున్నామంటే ద్వేషించుకోండి, మీకు అది అలవాటే. కానీ మేము పని ద్వారా సమాధానం చెప్తున్నాము, మీరు ద్వేషపూరితంగా చెప్పి మీరు ఆనందాన్ని పొందుతున్నారు. ఆ ద్వేషం ఎలాంటిదంటే నిరంతరము రగిలిపోయే ద్వేషం. అంశాల వారీగా మాట్లాడొచ్చు, అంశాల వారీగా తప్పులు జరిగితే భారతదేశంలో మంచి చెడు రెండూ ఉంటాయి. అలాగే విమర్శ సద్విమర్శ ఉంటుంది. అలాగే ఏదైతే మనము మీరు చెప్పాలనుకుంటున్నారో ఒక అంశాన్ని తీసుకుంటే ఆ అంశం పట్ల క్లారిటీగా ఆధారాలతో, అండర్లైన్ దిస్ వర్డ్, ఆధారాలతో మాట్లాడగలగాలి. అప్పుడు మీరు ఏదైతే సబ్జెక్ట్ మాట్లాడుతున్నారో దానికి సంబంధించి తప్పకుండా ప్రజలు కూడా ఒక సాఫ్ట్ కార్నరు లేకపోతే అవును మంచి ఆలోచనతో వీళ్ళు మాట్లాడుతున్నారు అనే సంకేతాన్ని వెళ్తుంది. అలా కాకుండా రోజు పవన్ కళ్యాణ్ నా అభిమాన నటుడు, ఉప ముఖ్యమంత్రి అని ఒక లైన్ తీసుకొని మాట మాటికి ప్రొవోక్ చేస్తూ మాట్లాడి షార్ట్ కట్లో, అంటే ప్రతి మనిషిని అభిమానించే వాళ్ళు ఉంటారు, ద్వేషించే వాళ్ళు కూడా ఉంటారు. బ్యాడ్ లక్ ఏంటంటే సమాజంలో ఇప్పుడు మంచి వాళ్ళకి మంచి వారిగా చేసే ప్రయత్నం ఏదైనా సరే ఎక్కువ మంది చెడుగా ద్వేషాన్ని నింపుకొని పని చేస్తున్నారు. సమాజం అలా తయారైంది.
ఎంత మనం మంచి చేస్తున్నప్పటికీ కూడా దాన్ని గుర్తించేవారు లేకపోగా దాన్ని ద్వేషించే వాళ్ళు ఇలాగ ద్వేషాన్ని నూరిపోసే వ్యక్తులు కూడా సమాజంలో ఎక్కువ అవుతుంది. అది కూడా మన సమాజానికి జరుగుతున్న నష్టం అన్నమాట. సో ఇలాంటి ప్రశ్న అనే వ్యక్తులు తమ ఐడెంటిటీని కూడా చెప్పుకోలేనటువంటి వ్యక్తులు, సొంత పేరును కూడా చెప్పుకోలేనటువంటి వ్యక్తులు, మీ స్థాయి ఏంటి? మీరు సొంత పేరు కూడా చెప్పుకోలేకోకుండా ఎర్రకండుగా మెడలో వేసుకొని ఒక రెబల్ లాగా, లేకపోతే సమాజాన్ని ఉద్ధరించే వ్యక్తుల్లాగా, మీకు మీరుగా, మళ్ళీ అండర్లైన్ చేసుకోండి, మీకు మీరుగా దేశోద్ధారకుల్లాగా చేసుకుంటే, ఆ భావజాలం కలిగిన వ్యక్తుల్ని కూర్చోబెట్టుకొని మాట్లాడుకుంటే ఏమవుతుంది? బూడిద రాస్తుంది. అదే ఇద్దరు సాధువులు మాట్లాడుకుంటే రాసుకుంటే బూడిద రాలినట్టే ఉంటుంది వీళ్ళిద్దరి మాటలు. ఆ ప్రకాష్ రాజ్ మాట్లాడాల్సి వస్తే, ప్రకాష్ రాజ్ అనే పర్సన్ ఓన్లీ ఫ్యూ ఆస్పెక్ట్స్, ఫ్యూ టాపిక్స్ గురించే, అంటే తనకు నచ్చని, ద్వేషాన్ని రగిలిచేలాగా మాట్లాడాలనుకున్న టాపిక్స్ గురించే మాట్లాడతాడు. ఆయన నిజంగా మాట్లాడాలనుకుంటే దేశంలో అన్ని రకాలైన జోనార్స్ని, అన్ని రకాల ప్రజలని, అన్ని రకాల ప్రాంత ప్రజలు పడుతున్న బాధల గురించి కూడా మాట్లాడితే, తనకు నచ్చిన కర్ణాటక ప్రభుత్వము ఉండంగా ఆ ప్రభుత్వాన్ని వదిలేసి ఓన్లీ ఆంధ్ర మీదనో, లేకపోతే తనకు నచ్చని రాష్ట్రం ఏదైనా సెలెక్టివ్గా సెలెక్ట్ చేసుకొని, లైక్ మణిపూర్, సో సెలెక్టివ్ జోనర్స్ మాట్లాడడం అనేది తన యొక్క ఐడెంటిటీని, తన యొక్క ఆలోచన విధానాన్ని, తన వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది ఆబ్వియస్గా. సో అన్ని కోణాలు మాట్లాడగలగాలి, ఎక్కడ తప్పు జరిగినా మాట్లాడగలగాలి, వివరంగా మాట్లాడగలగాలి, ఆధారాలతో మాట్లాడగలగాలి. ఈ ప్రశ్న అనేవాడైనా సరే, అటు ప్రకాష్ రాజ్ అయినా సరే, జస్ట్ ఆస్కింగ్ అనేది యూ హ్యావ్ టు ఆస్క్ అబౌట్ సంథింగ్. ఏది? దేశంలో అన్ని ప్రాంతాల్లో జరుగుతున్న అన్ని విషయాల మీద కూడా యూ షుడ్ ఆస్క్, జస్ట్ ఆస్కింగ్. ఓన్లీ సెలెక్టివ్ ఏరియాస్ మీద, సెలెక్టివ్ పీపుల్ మీద కాదు. అందుకు వీళ్ళిద్దరూ బూడిద బూడిద రాసుకునే టైపే, వీళ్ళిద్దరూ బూడిదే రాలుతుంది చివరికి. వీరి భావజాలం ఇందాక చెప్పినట్టు ద్వేషంతో కూడినది, నిరంతర ద్వేషంతో వారి వారి ఆలోచనని 10 మందికి ఇంకా రుద్ది సమాజాన్ని భ్రష్టు పట్టించేలా, నాశనం చేసేలా తయారు చేయడమే వీరి యొక్క ఆలోచన విధానం. అలా తయారు చేస్తున్నారు. మన బ్యాడ్ లక్ ఏంటంటే, మన చుట్టూ సమాజాన్ని బాగు చేయాల్సిన వ్యక్తులు దాన్ని నాశనం చేస్తున్నారు. ఆ జోనార్కు వచ్చే వ్యక్తులు ఇప్పుడు సమూహం పెరుగుతోంది. దాన్ని తప్పకుండా మనం ప్రజల్లోకి చర్చించి ఆ సమూహాన్ని మంచి వైపు మార్చాలని మనం నిరంతరం ప్రయత్నం చేద్దాం. మారలేదనుకోండి, నీ సావు నువ్వు సావు అని వదిలేయడమే. అంటే ఇతనికి వైఎస్ఆర్సీపీకి ఏమైనా లింకులు ఉన్నాయని చెప్పేసి మనం భావించవచ్చా? అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక వ్యక్తిని కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో అంటే పేరు ప్రాపర్ గుర్తులేదు, అతను ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. దాని తర్వాత పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా ప్రకాష్ రాజ్ గారు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అంటే ఇతనితో పాటు ఇంకొక అతను కూడా ఉన్నాడు. అతను కూడా ఆంధ్ర మీద ప్రేమ కారిపోద్ది అనే విధంగా మాట్లాడు. బట్ అతని తర్వాత చూసుకుందాం. బట్ అసలు ఇతను ఏంటి అంటే, మీరు చెప్పినట్టు ఎర్రతో వాళ్ళు దాసరి నారాయణ గారి గెటప్ ఉసేరాలు వేసుకొని నేను ఉద్ధరిస్తాను అంటే, ఇతను పెట్టే వీడియోస్ లో కూడా పవన్ కళ్యాణ్ గారి పిక్స్ ఎక్కువ వాడేది ఏదైతే ఆయన ఆ, మాలధారణ వేసి ఉంటారో, దీక్ష చేపట్టడం ఫొటోస్ మాత్రం యూజ్ చేస్తారు. రెండో ఫొటోస్ ఏమి యూజ్ చేయరు. ఏంటి సనాతన ధర్మం మీద కూడా ఏమైనా కోపం ఉండి అటు అవ్వడం వల్ల ఏదైనా కోపం ఉంది అనుకోవచ్చా? యాక్చువల్గా తన ఐడెంటిటీ వీడియోస్ అంటే నేను చూడలేదు, నాకు సబ్స్క్రిప్షన్, నేను అలాంటివి ఏం చేయలేదు అలాంటి వాళ్ళని. కానీ ఎక్కువ మంది మా పార్టీ వాళ్ళు కొన్ని లింక్స్ పంపిస్తూ ఉంటారు, కొన్ని క్లిప్స్ లాగా, లేకపోతే అవును. కామెంట్స్ లాగా, తమ్నైల్స్ లాగా పంపిస్తూ ఉంటారు. అన్న ఇతను చాలా ఎక్కువగా ఆ, విషం చిమ్ముతున్నాడు పార్టీ మీద, మన అధినేత మీద, ఇతని గురించి మాట్లాడండి అంటే, ఇప్పుడు అతను విషం నింపుకొని ఉన్నాడని మనకు తెలిసినప్పుడు, అతను ఒళ్ళంతా విషంతో ఉన్నప్పుడు, సమాజ హితుడుగా, సమాజ ప్రేమికుడుగా అతను ప్రొజెక్ట్ చేసుకుంటున్నప్పుడు చేసుకొని, మనకైతే వాస్తవం తెలుసు కదా, అతను విషయం నింపుకొని ఉన్నాడనే విషయం మనకు తెలుసు. అయితే అవును. దానికి దానికి అలాంటి సమూహం కలిగిన వ్యక్తులు చాలా మందిని చూసాం మనము. ప్రస్తుతానికైతే ఆ ఆ జోనర్లో కలిగిన అలాంటి విషయం నింపుకున్న వ్యక్తులు ఏదైతే వీడియోస్ చేసుకుంటున్నారో, మన అధినేత పేరు చెప్పుకొని, అంటే 90% వీడియోస్ అతనివి, ఇప్పటి వరకు అతను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని కూడా 90% అన్ని పవన్ కళ్యాణ్ గారి పవన్ మీద కళ్యాణ్ గారు. చేశాడు. అవును. అంటే అర్థం ఏంటి?
వితౌట్ వితౌట్ మెన్షనింగ్ పవన్ కళ్యాణ్ గారి నేమ్ మెన్షన్ చేయకోకుండా అతని వీడియోస్ వెళ్ళవు, వీడియోస్ రీచ్ ఉండదు. హీ నోస్ దట్ యాక్చువల్లీ. ఒకటే సింపుల్ లాజిక్ ఏంటి, సింపుల్ ఛాలెంజ్ అతనికి, చూస్తే చూస్తే చేసుకోమనండి. ఇప్పటి వరకు చేసిన కంటెంట్ అంతా తీసేసి పవన్ కళ్యాణ్ అనే పేరు వారానికి ఒక వీడియో చేసుకో, మిగతాది అన్ని జోనర్స్ అన్ని పబ్లిక్ ఇష్యూస్ మాట్లాడుతూ వీడియోస్ చేసుకోమనండి. అతని రీచ్ ఎంత ఉంటుంది, అతని జీవితము, అతని స్థాయి, అతని అదే ఐ మీన్ అతని విలువ ఏంటో ప్రజలు డిసైడ్ చేస్తారు. ఆటోమేటిక్గా ఇందాక మీరు చెప్పినట్టు వైసీపీకి సంబంధించిన ఎప్పుడైతే కళ్యాణ్ గారిని ఎలాగైతే విమర్శిస్తారో ఈ కోణంలో, సహజంగానే వైసీపీ వాళ్ళకు సంబరం వేస్తుంది, సంతోషపడతారు. ఆ కైండ్ ఆఫ్ పీపుల్ డెఫినెట్గా వస్తారు, ఇంకా అందులో కూర్చుంటారు. ఇప్పుడు ఇంకా ప్రకాష్ రాజ్ని చేశాడు కాబట్టి ఇక మనం కూడా వెళ్ళొచ్చు అనే ఒక సందేశాన్ని పంపాడు. మొన్నటిదాకా నిలబడుకొని టవాల్ వేసుకొని, ఎర్ర టవాల్ వేసుకొని, నల్లగొడలు వేసుకొని చీకట్లో కూర్చొని మాట్లాడిన వ్యక్తి ఇక నుంచి తన స్థాయి పెరిగిందని బహుశా తను అనుకోవచ్చు. ఎంత స్థాయి మారినా చివరికి నువ్వు రావాల్సింది, చెప్పాల్సింది నోటితో పవన్ కళ్యాణ్ అనే పేరే. సో అంతిమంగా నీ జీవితము ఆయనతో ముడిపడిపోయి ఉంది. ఆయన సనాతన ధర్మం మాట్లాడినా, ఈరోజు దేశ సైనికుల గురించి మాట్లాడినా, ముస్లింలలో దేశభక్తులు ఉన్నారు, అలాగే దేశ ద్రోహులు కూడా ఉన్నారు. ఏది, వెరీ ఫ్యూ పీపుల్, అత్యధికమైన దేశభక్తులు ఉన్నారు. అలాగే కొందరు పాకిస్తాన్కు వంత పాడే ముస్లింలు ఉన్నారు, అలాగే కొందరు హిందువులు కాంగ్రెస్ తరపు నుంచి కూడా కొందరు ఉన్నారు అనేది ఓపెన్గానే మాట్లాడారు. అందులో ఎక్కడ అంబిగ్యూటీ లేదు, ఓపెన్గానే చెప్పారు ఆయన చాలా విషయాలు. ఎందుకు చెప్పారు, కొన్ని విషయాలు మనం మాట్లాడాలి, ఇలా మాట్లాడినప్పుడు వీళ్ళకి నొప్పి వస్తుంది. తప్పు చేసిన వాడు తప్పు అన్నప్పుడు నొప్పి ఎందుకు, నువ్వు తప్పు చేసావని ఓపెన్గానే మాట్లాడుతున్నాం. తప్పు చేసిన వాడు నెత్తిన పెట్టుకుంటామా ఏంటి? సింపుల్ లాజిక్ కదా. మన దేశం మీద జరుగుతున్న దాడి పట్ల అమాయక ప్రజల ప్రాణాలు తీస్తూ ఉంటే వాళ్ళు మనం ప్యాంపర్ చేస్తామా, ముద్దు చేస్తామా? రే ఇది నా దేశం రా, నా దేశ ప్రజల మీద నువ్వెవడురా దాడి చేయడానికి అని ఎదురు తిరుగుతాం, తిడతాం, దగ్గరుంటే తంతాం. అది మన 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 యొక్క రక్తంలో ఉంటుంది, ఉండాలి. అలా లేనివాడిని ఏమంటాము, ఒరే నువ్వు ఈ దేశం మనిషి కాదురా అంటాం. అది వీళ్ళకి నొప్పి వస్తుంది. పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమ ఉన్నప్పుడు డెఫినెట్గా ఏ దేశంలో వ్యక్తి అయినా, ఇంకా మన దగ్గర ఇలా మాట్లాడుతున్నారు, ఇజ్రాయిల్ లాంటి కరుడు కట్టిన దేశ ప్రేమికులు ఏం చేస్తారు తెలుసా, చంపేస్తారు, కళ్ళ ముందర ప్రజలే చంపేస్తారు. వాళ్ళకు దేశం అంటే అంత పిచ్చి ప్రాణం. ఇక్కడ కనీసం మనం దేశద్రోహం కేసులు పెట్టి లేకపోతే చిన్న చిన్న 14 రోజులు రిమాండ్ చేసి పంపిస్తున్నాం, మళ్ళీ తీసుకొస్తున్నాం బయటికి. అక్కడ అలా ఉండదు. ఇప్పుడు చెప్పండి మన దేశంలో ఎంత లిబర్టీ ఉందో ఒక్కొక్కరికి. కాబట్టి దేశం పట్ల ప్రేమ అభిమానం అనేది ఒకరు చెప్తే వచ్చేది కాదు. మన దరిద్రం ఏంటంటే మన దేశం పట్ల అభిమానం ప్రేమ కలిగి ఉండండి రా స్వామి అని మనం చెప్పుకోవాల్సి వస్తుంది. అది బాధ. సో ఈ కైండ్ ఆఫ్ పీపుల్ నిరంతరము ద్వేషంతోనే బతుకుతారు, ద్వేషంతోనే సస్తారు. లెట్ దెమ్ డూ, లెట్ దెమ్ డై, అంతే, వదిలేయడం. చూద్దాం. ఈ జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్ గారు అయినా ఈ ప్రశ్న అయినా ఏదైనా విమర్శ చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు ఆధారాలతో స్టేట్ కి ఏం చేస్తున్నారు, ఏం చేయట్లేదు, ఇదిగో ఇక్కడ తప్పు ఇయ్యని ఆధారాలతో మాట్లాడితే బాగుందని కోరుకుందాం సార్. థ్యాంక్ యూ సార్. యా, థ్యాంక్ యూ.